నాడు దళపతి విజయ్, నేడు జనదళపతి విజయ్. సినిమాలలో విజల్ వేస్తే థియేటర్ పేలిపోయింది. రాజకీయాలలో ఆయన వేసిన విజల్ మోత మోగిపోయింది. ఇది తమిళనాడులో విజయ్ జోరు. రజనీకి సాధ్యం కానిది, కమల్ కల్లో కూడా ఊహించనిది విజయ్ సాధించి చూపించాడు. సినిమాల నుంచి దూసుకువచ్చి చెన్నై గడ్డ మీద మెరీనా బీచ్ పై మెరిసేలా జెండా పాతేశాడు విజయ్. మెర్సెల్ సినిమాలో మ్యాజిక్ చేసినట్లు, అరబిక్ కుత్తు పాటలో సింహాసనం మీద కూర్చున్నట్లు, మాస్టర్ సినిమాలో పరిగెడుతున్నట్లు తన పార్టీని పరుగులు పెట్టించాడు విజయ్. తమిళ రాజకీయ కథన రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు. తాను అడుగు పెడితే బాక్సాఫీస్ వద్దే కాదు, పొలిటికల్ బ్యాలెట్ బాక్స్ వద్ద కూడా ఎవ్వరున్నా పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ నిరూపించాడు విజయ్. హేమా హేమీలు, కాకలు తీరిన రాజకీయ నాయకులు, సీఎం తనయులు కొందరు, సీఎం వద్ద శిష్యరికం చేసిన వారు మరికొందరు. పుట్టినప్పటి నుంచి రాజకీయాలను అత్యంత దగ్గర నుంచి చూసినా కూడా ఆ ఒక్కడి ముందు నిలవలేకపోయారు. పోటాపోటీ, నువ్వా నేనా, సై అంటే సై, ఇలా తమిళనాట ప్రత్యర్థులతో ఆయన చేసిన పోరును ఎన్ని రకాలుగా వర్ణించినా తక్కువే. గుండెల నిండా నమ్మకముంచి జెండా చేతపట్టి జనం బాట పట్టాడు విజయ్. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఒకరేమో కేసులతో ఆపే ప్రయత్నం, మరొకరు సినిమాలు ఆపే యత్నం. ఎవ్వరు ఆపినా విజయ్ విజిల్ మోగించడం ఆపలేదు. మదపుటి ఏనుగుల మెడలను తన జనబలంతో వంచాడు. ఒక్కడే మండు టెండలో తన జెండా చూపిస్తూ విజిల్ మోగిస్తూ ప్రచార పర్వాన్ని సాగించాడు. తన పార్టీని తానే విజయ తీరాలకు చేర్చాడు. తన వెంట ఎవ్వరూ లేరు. ప్రతి నియోజకవర్గంలో తానే నిలబడినట్లు, తనను చూసే ఓటు వేయాలని విన్నవించుకుంటూ, పాలకపక్ష తప్పులను ఎత్తి చూపుతూ, కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికి తన మనోగతాన్ని వినిపించాడు విజయ్. ఎన్నికల వేళ ఎన్నో ఆటుపోట్లు. అసలు నామినేషన్ వేయడానికి అర్హుడు కాదన్నారు. కట్ చేస్తే తమిళనాడులో వేళ్లునుకుపోయిన పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాడు. థియేటర్ల ముందు తన కటౌట్ మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా తన కటౌట్ అదే స్థాయిలో ఉంటుందని నిరూపించాడు విజయ్. 233 స్థానాలకు సింగిల్ సిట్టింగ్ లో అభ్యర్థులను ప్రకటించి ఓ ప్రభంజనం సృష్టిస్తే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభంజనం సృష్టించాడు విజయ్. పేరులో మాత్రమే కాదు, తన కష్టంలోనూ విజయం ఉందని నిరూపించాడు విజయ్. అభిమానానికి అవధులు లేవని, తనపై ప్రజల అభిమానం ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పాడు విజయ్. సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో జీరో అవుతాడన్న తన ప్రత్యర్థుల నోళ్లు ఒక్క ఎన్నికతో మూయించేసి దిక్కులు పిక్కటిల్లేలా, ఢిల్లీ గల్లీ పార్టీ నాయకుల చెవులు మోత మోగిపోయేలా విజిల్ వేశాడు విజయ్. ముఖాలకు రంగులేసుకునే వాళ్ళకెందుకులే రాజకీయాలు అని అంటే, వాళ్లే తమిళనాట రాజకీయ చక్రం తిప్పేస్తూ ఉన్నారు. ఒకసారి రెండుసార్లు కాదు, నాటి ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ వరకు ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంజీఆర్ ఓ ప్రభంజనం అయితే జయలలిత మరో ప్రభంజనం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది, జనం మారారు అనుకున్నారు. ఇప్పుడు ఎవరొస్తారులే అని భ్రమించారు. కానీ ఒక్కడొచ్చాడు. తన ప్రభావం తమిళ మూలాలలో ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తూ ప్రభంజనం సృష్టించాడు. హేమా హేమిల భ్రమలను బద్దలు కొట్టాడు. ఎవ్వరి జెండా మోయకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ టీవీకేను నిలిపాడు విజయ్. నాడు అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, నేడు తమిళగ వెట్రి కళగం. ఇది తమిళనాట మహానాయకులు సృష్టించిన చరిత్ర. పార్టీ పెట్టడం ఓ ఎత్తైతే, ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చడం మరో ఎత్తు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఓ రాష్ట్రంలో పార్టీ పెట్టడం ఓ ఎత్తైతే, పెట్టిన పార్టీని ఒకే ఒక్క ఎన్నికతో విజయం దిశగా పరుగులు పెట్టించిన నాయకులు ఎంజీఆర్, విజయ్. ముచ్చటగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ పదవిని చేపడితే, విజయ్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరుణానిధితో విభేదాలు వచ్చినా వెరవలేదు ఎంజీఆర్. సొంతగా పార్టీ పెట్టి అప్పటి వరకు అధికారంలో ఉన్న డీఎంకేను ఒంటి చేత్తో మట్టి కరిపించారు. నాటి సీన్ సేమ్ టు సేమ్ రిపీట్ చేశారు నేడు విజయ్. పొత్తులకు తాను వ్యతిరేకం అంటూ ఎవ్వరి మద్దతు లేకుండా విజయం సాధించిన విజయాన్ని చూస్తే ఎవ్వరికైనా ముచ్చటెయ్యక మానదు. ఆయన తన పార్టీని విజయ తీరాలకు చేర్చిన తీరు ఎందరో నాయకులకు, ఇంకా చెప్పాలంటే రజనీ, కమల్ హాసన్ వంటి నాయకులకు స్ఫూర్తిదాయకమని చెప్పక తప్పదు. ఆంధ్ర నుంచి కొందరు సో కాల్డ్ సినీ పొలిటికల్ లీడర్లు తన జెండా కూలీ పాలసీని పాటించాలంటూ ఉచిత సలహాలు ఇచ్చినా ఆ సలహాలను చెత్తబుట్టలో పడేశారు విజయ్. రాజకీయం అంటే మరో పార్టీ జెండా మోయడం కాదని, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలని నిరూపించారు.
గెలుపోటములు సహజమని, గెలిస్తే ప్రజాపాలన, ఓడితే ప్రజల హక్కులకై పోరాటం అంటూ ముందుకు సాగారు. ఎంజీఆర్ విజయ్ కు స్ఫూర్తి కాకపోవచ్చు, కానీ సిద్ధాంతం మాత్రం ఒకటి. అదే పోరాడితే పోయేదేమీ లేదు, విజయమే. ఈ నినాదంతో తమిళ గడ్డపై తమ జెండా ఎగురవేశారు ఈ ఇద్దరు నాయకులు. దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే లారీలకు, డీసీఎంలకు ఈ విషయం ఎన్నటికీ ఏనాటికి అర్థమవదన్నది జనమెరిగిన సత్యం. ఎంజీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అమ్మ జయలలిత. ఇప్పుడు ఆ సినీ చరిష్మకు తానే వారసుండని నిరూపించుకున్నారు విజయ్. ఒకరు అయ్యా, మరొకరు అమ్మ, ఇప్పుడు అన్న. ఇది తమిళనాట అగ్రతారలు జనం నుంచి అందుకున్న అభిమానం. అయ్యే పోయాడు, ఇప్పుడు అమ్మొస్తుందంటూ ఎగతాళి చేసిన వాళ్లను వీల్ చైర్ నుంచే జైలుకు పంపిన ధీశాలి జయలలిత అయితే, రజనీ కమల్లు ఏం పీకారు, వీడొచ్చి ఏం పీకుతాడన్న వాళ్లకు చెమటలు పట్టించిన వ్యక్తి విజయ్. ఎవరైనా చెప్పినా విజయ్ తమిళనాట ఓ సంచలనం, ఓ ప్రభంజనం. విజయ్ కి జనం నీరాజనం పట్టి బ్యాలెట్ లో ఓట్లు మూటగట్టి సీఎం కుర్చీ కట్టబెట్టారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళనాట కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్ అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించారు. సింగిల్ గానే పోటీ చేసి అధికార పీఠానికి దగ్గరయ్యారు. పార్టీ జెండా నుంచి ఎజెండా వరకు విలక్షణంగా వ్యవహరించిన విజయ్ జగన్ బాటలోనే నడిచారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్సీపీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్తో విజయ్ను పోలుస్తూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇద్దరి రాజకీయ ప్రయాణంలోని సారూప్యతను పోలుస్తున్నారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై మరో కొత్త శక్తి అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ తమిళనాట అగ్ర హీరోగా భారీ మాస్ ఫాలోయింగ్ కలిగి ఉంటే, వైఎస్ జగన్ ఏపీలో బలమైన జననేతగా ఇమేజ్ కలిగి ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్రలు నిర్వహిస్తే విజయ్ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయం తానేనని నిరూపించారు. ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా బరిలో నిలిచినా తాను మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పి ఒంటరిగానే బరిలో దిగి 2019లో భారీ విజయాన్ని సాధించారు వైఎస్ జగన్. 2024లోనూ ఒంటరిగానే బరిలో దిగారు. తమిళనాడులో విజయ్ సైతం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు. పట్టుదల, ధైర్యం, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం వైఎస్ జగన్ మాదిరిగానే విజయ్లోనూ మెండుగా ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థులను పరిచయం చేయడం మొదలుకుని ప్రచారం వరకు వైఎస్ జగన్ శైలినే ఫాలో అయ్యారు విజయ్. టీవీకే మేనిఫెస్టోలోనూ జాబ్ క్యాలెండర్ సహా వడ్డీ లేని రుణాలు లాంటి కీలక హామీలిచ్చారు. తన ప్రభుత్వంలో జగన్ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. 5 లక్షల మందిని వాలంటీర్లుగా నియమిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, తన ప్రచారంలోనూ ఏకంగా వైఎస్ జగన్ ఫోటోను చూపించి తాను జగన్ మాదిరే ప్రజలకు సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తారనే సంకేతాన్నిచ్చారు విజయ్. దీంతో తెలుగువారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో టీవీకే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడులోని వైఎస్ జగన్ అభిమానులంతా విజయ్ పార్టీ టీవీకే వైపే మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జననేత జగన్ బాటలో నడిచిన జననాయకన్ విజయ్ ఘన విజయం సాధించడంతో ఏపీలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే అధినేత విజయ్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న విజయ్ కి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. విజయ్ కు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఒక్కటి మినహా ఎగ్జిట్ పోల్స్ అన్ని పటాపంచలయ్యాయి. అంచనాలు తల్లకిందులయ్యాయి. ఊహాగానాలన్నీ వట్టి మాటలే అని తేలిపోయాయి. విశ్లేషణలన్నీ తప్పని నిరూపితమయ్యాయి. తమిళనాట విజయ విహారం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీని ముందంజలో నిలిపారు. అయితే ఈ విజయాన్ని ఒక్క సర్వే సంస్థ మాత్రమే ముందస్తు అంచనా వేసింది. మరి ఆ సర్వే సంస్థ అంచనాలు ఏంటి? బ్యాలెట్లో ఉన్న ఓటర్ల నాడిని ఆ సంస్థ ఎలా పట్టుకుంది? లెట్స్ వాచ్. ఇది అసలైన విజయం అంటే, ఇది ఒంటి పోరులో ఉన్న మజా అంటే. తమిళనాట విజయ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి ఊహించని ఫలితాలను సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కు ఏమాత్రం అందకుండా అంచనాలను తల్లకిందులు చేస్తూ విజయ తీరాలకు చేరారు.
చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ 20% ఓట్లు సాధిస్తుందని, సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ తమిళనాడులో 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. తమిళనాడు యువతలో ప్రతి 10 మందిలో 7 విజయ్ పార్టీకి ఓటేశారని, మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఆ పార్టీకి అండగా నిలిచారని మై యాక్సిస్ ఇండియా తెలిపింది. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అవుతారని, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. టీవీకే పార్టీకి 35% ఓటు షేరింగ్ వస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతారని బల్లగుద్ది మరీ చెప్పింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు వెలువడ్డాయి. తమిళనాడు ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 42% ఉన్నారు. మహిళలు 50% ఉన్నారు. ఈ 2 వర్గాలను విజయ్ పార్టీ అందరికన్నా బాగా ఆకట్టుకుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కానీ 40 ఏళ్లు దాటిన ఏజ్ గ్రూప్ లో డీఎంకేకు ఆధిక్యం ఉంటుందని తెలిపింది. 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్కుల్లో 67% మంది టీవీకే వైపు మొగ్గు చూపారని చెప్పింది. ఎస్సీ ఎస్టీలు కూడా విజయ్ పార్టీకి ఎక్కువగా ఓటేశారని, ఓబీసీల్లోనూ అత్యధికంగా 36% మంది టీవీకే పార్టీ వైపు చూశారని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. అనుమానాలు, అంచనాలు ఎలా ఉన్నా విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 200కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్న ఓ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి పార్టీ పెట్టి ఒకే ఒక్క ఎన్నికలో పోటీ చేసి తన పార్టీని అన్ని పార్టీల కంటే ముందంజలో నిలిపారంటే మామూలు విషయం కాదు. ఇది తమిళనాడు మూలాల్లో విజయ్కి ఉన్న బలానికి నిదర్శనం. తండ్రి సినీ పరిశ్రమకు చెందినవాడైనా అరంగేట్ర సమయంలో ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు. ఇలా ఉన్నాడేంట్రా, వీడు హీరోనా అన్నారు. కట్ చేస్తే దక్షిణాది చిత్ర పరిశ్రమలో విజయ్ ఓ ప్రభంజనం. తమిళనాట ఎవ్వరికి లేని బాక్స్ ఆఫీస్ రికార్డులు ఆయన సొంతం. తెలుగు రాష్ట్రాలలో అగ్ర కథానాయకులకు ఏమాత్రం తీసుకొని ఓపెనింగ్స్ విజయ్కి మాత్రమే సాధ్యం. ఇలాంటి విజయమే రాజకీయాల్లోనూ ఆయన్ను వరించింది. వీడేం రాజకీయాలు చేస్తాడురా అన్న వాళ్ళ నోళ్లు మూయిస్తూ ఒక్కడే ఒంటరిగా తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు విజయ్. విజయ్ సినీ ప్రస్థానం అనేక మలుపుల సమాహారం. తండ్రి ప్రోద్బలం ఉన్నా ఆయనకు విజయాలు అంత ఈజీగా వరించలేదు. ముఖం బాగోలేదని, నటన రావడం లేదని ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు విజయ్. వీడు హీరో ఏంట్రా అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ రజనీకాంత్ తరువాత తమిళనాట ఆ స్థాయి అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్. తమిళనాడు ఎన్నికల్లో సాధించిన విజయంతో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ కు కూడా అసాధ్యమైన దాన్ని విజయ్ సుసాధ్యం చేసి చూపించారు. సినిమాల్లో అయినా తండ్రి ప్రోద్బలం ఉంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఒంటరి. ఎవ్వరి అండా లేదు, ఏ జెండా మోయలేదు. తన మాట స్పష్టం, తన ఆలోచన సుస్పష్టం. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కష్టాలొచ్చినా ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించారు విజయ్. చెప్పినట్లుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. విలాసవంతమైన జీవితం ఉన్నా రాజకీయాల్లో అవమానాలు ఎదురవుతాయని తెలిసినా పట్టు వీడలేదు విజయ్. తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడకుండా విజయ తీరాలకు చేరారు విజయ్. ఓవైపు మండుటెండ, ఎదురుగా జన ప్రభంజనం. రాజకీయాల్లో అనుభవం అంతంత మాత్రం. అయినా ప్రజలకు తాను ఏం చేస్తానో చెప్పాలి, చెప్పి ఒప్పించాలి, ఒప్పించి మెప్పించాలి. ఇందులో విజయ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక్కడుగా మొదలై ఇవాళ తాను పుట్టిన రాష్ట్రానికే ప్రతినిధి అయ్యాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీని నిలబెట్టారు విజయ్. విజయ్ జీవితంలో ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇది ఆయనకు ప్రజలు మెచ్చి ఇచ్చిన విజయం. హామీలను నెరవేర్చుతూ జనం మెచ్చిన జననేతగా విజయ్ ఎదగాలని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు.